హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బి గ్రూప్ డి సిసిఐఏ కోర్టు కేసు అప్డేట్ కోసం మనకి చాలా మంది అయితే అడుగుతున్నారన్నమాట కామెంట్ సెక్షన్ లో కూడా. ఎందుకంటే మనకి లిస్టింగ్ డేట్ అన్నది నిన్నే ఉంది కాబట్టి చాలా మంది అడిగారు ఏమైందని. సో దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం, క్విక్ గా మాట్లాడుకుందాం. అయితే దానికంటే ముందు మీరు ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి అండ్ హై పాయింట్లు ఇవ్వడం మర్చిపోద్దు. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఏమవుతుంది ఏంటి అన్నది ప్రజెంట్ పరిస్థితి ఏంటన్నది తెలుసుకుంటారు. ఓకే, అండ్ అందరూ కూడా మీకు అసలు ఈ టాపిక్ లో ఈ రిజల్ట్ గురించి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, సో మీకేమనిపిస్తుంది అన్నది కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఏ డేట్న మనకి ఈ నోటిఫికేషన్ ఇచ్చారో కానీ మనకి ఇది ఎప్పుడు కూడా ఏదో ఒక కేసులో ఉండటం, డిలేలు అవటం ఇది చాలా చాలా కామన్ అయిపోయింది అనమాట. సో ప్రజెంట్ ఏమైంది అంటే మనకి ఆల్రెడీ సిసిఏ కేసు వేయడం జరిగింది కదా, ఓల్డ్ సిసిఏ స్టూడెంట్స్ వాళ్ళకి లాస్ అవుతుంది, న్యూ ప్యాటర్న్తో పోలిస్తే మాకు లాస్ అవుతుంది మార్క్స్ విషయంలో అని కేసు వేయడం జరిగింది. అయితే దానికి మొత్తం హీరింగ్ అంతా అయిపోయి నెక్స్ట్ డేట్ 22 మే 2026 ఇచ్చారు. అంటే నిన్న మనకి ఇచ్చారనమాట. సో మనకి ఇక్కడ కేసు స్టేటస్లో ఏముంది చూడండి, పెండింగ్ సిఏవి. లాస్ట్ టైం చూసినప్పుడు కూడా ఇదే ఉంది. ఇక్కడ సిఏవి అంటే ఏంటి, కేస్ అవైటెడ్ వెర్డిక్ట్, అంటే ఫైనల్గా జడ్జిమెంట్ ఇవ్వడానికి వెయిటింగ్లో ఉంది అన్నట్టు అనమాట. సో కాబట్టి నిన్నంతా వెయిట్ చేయడం జరిగిందనమాట. మనం వీడియో పెట్టాలంటే నిన్న పెడితే ఎక్కువ వ్యూస్ వస్తాయి, కానీ అది కాదు కదా పాయింట్. సో నిన్నంతా కొంచెం వెయిట్ చేసి ఏమైనా అప్డేట్ వస్తుందేమో మోస్ట్ ఆఫ్ ద టైం అని, బట్ ఏ అప్డేట్ రాలేదు. దానికి రీజన్ కూడా ఉంది. మనకి 5th జూన్ వరకు చూసుకున్నట్టయితే ఈ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు అన్నది సమ్మర్ హాలిడేస్లో అయితే ఉందన్నమాట. సో ఈ టైంలో ఇస్తారేమో, ఒకవేళ చూద్దాం అన్నట్టు వెయిట్ చేయడం అయితే జరిగింది. బట్ ప్రజెంట్ అయితే ఎటువంటి అప్డేట్ లేదు. అంటే ఇక్కడ ఇంకా పెండింగ్ సిఏవి అనే ఉంది. సో ఇప్పుడు మనకేంటి, ఒకటి ఈ 5th లోపు జడ్జిమెంట్ ఒక్కటే మనకు పబ్లిష్ చేయాలంటే చేస్తారేమో చూడాలి. ఓకే, ఒకవేళ ఏమైనా అప్డేట్ ఉంటే నేను అక్కడ ఇన్ఫామ్ చేస్తాను. ఒకవేళ లేదు అంటే ఇంకా 5th దాకా వెయిట్ చేయాలి. 5th తర్వాత కూడా వెంటనే వస్తుందని గ్యారంటీ లేదు. నెక్స్ట్ మనకి వేరే డేట్ ఇక్కడ అప్డేట్ అయితే చేయొచ్చు. ఓకే, ఒకవేళ ఈ రెండిట్లో ఏది జరిగినా కూడా నేను నెక్స్ట్ అప్డేట్ అన్నది మీకు ఇస్తాను. సో నాకు తెలిసి అయితే 5th జూన్ వరకు మనం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ అప్డేట్ కోసం. అండ్ అప్పుడు కూడా వెంటనే వస్తుందా అది కూడా మనం చెప్పలేము. అయితే రైల్వే దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి, ఒకటి మనకి ఈ సిసిఏఏ కాకుండా మిగతా వాళ్ళకి రిజల్ట్ అన్నది పబ్లిష్ చేయటం. ఓకే, లేదు మొత్తానికి వెయిట్ చేసి మొత్తం అందరికీ కలిపి ఒకేసారి రిజల్ట్ అన్నది ఇవ్వటం. సో ఇక్కడ కూడా సిసిఏని పక్కన పెట్టి డైరెక్ట్ మిగతా వాళ్ళకి రిజల్ట్ ఇస్తారా అన్నది కూడా కొంచెం తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మోస్ట్లీ ఏంటంటే కేసు అన్నది కంప్లీట్ అయ్యాక రిజల్ట్ వచ్చే ఛాన్సే ఎక్కువ కనబడుతుంది. సో చూద్దాం, నెక్స్ట్ ఏమైనా ఫర్దర్ అప్డేట్స్ ఉంటే నేను డెఫినెట్గా మీకు ఇన్ఫామ్ చేస్తాను. నాకు తెలుసు స్టూడెంట్స్ కూడా చాలా డెస్పరేటెడ్గా ఉంటారు, అలాగే డిప్రెస్డ్గా కూడా ఉంటారు ఈ విషయంలో. ఎందుకంటే ఈ కేసు, ఈ గ్రూప్ డి నోటిఫికేషన్ అన్నది ఎప్పుడు కూడా ఏదో ఒక దానివల్ల చాలా డిలే అవుతూనే వస్తుంది. ఇది 2024 నోటిఫికేషన్ చూసుకుంటే ఇంకా మనకి ఇది పెండింగ్లోనే ఉంది. రీసెంట్గా మనం రైల్వే చూసుకుంటే చాలా వరకు ఫాస్ట్గానే అవుతున్నాయి మిగతా నోటిఫికేషన్స్ అన్నీ, కానీ ఈ గ్రూప్ డి మాత్రం ఎందుకో ప్రతిసారి అలా స్ట్రక్ అయితే అవుతుందన్నమాట. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటన్నది కింద అయితే కామెంట్ చేయండి. ఫర్దర్గా ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను చెప్తాను. అండ్ ఈ గ్యాప్లో మీరు చేయాల్సిందల్లా, మీకు క్వాలిఫికేషన్ ఉంటే మీరు నెక్స్ట్ దానికి ప్రిపేర్ అయిపోండి. నెక్స్ట్ గ్రూప్ డికి కానీ లేకపోతే వాట్ ఎవర్ ఏఎల్పి కానీ టెక్నీషియన్ కానీ, ఏఎల్పి నోటిఫికేషన్ ఆల్రెడీ పడింది, టెక్నీషియన్ షార్ట్ నోటీస్ పడింది, అలాగే ఎన్టీపీసీ కానీ మీకున్న క్వాలిఫికేషన్ బట్టి నెక్స్ట్ వేరే వాటికి ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే గ్రూప్ డి అన్నది లెవెల్ 1 జాబ్ కదా. సో మీరు కొంచెం ప్రిపరేషన్లో ఉంటే లెవెల్ 1 కన్నా కొంచెం బెటర్ జాబ్ డైరెక్ట్గా వచ్చిందంటే మీకు ప్రమోషన్స్, టైం వేస్ట్ ఇదంతా లేకుండా కొంచెం పెద్ద పోస్ట్లోకి అన్నది వెళ్తారు. కాబట్టి ప్రిపరేషన్లో అయితే ఉండండి, ఆపద్దు, టచ్లో ఉంచుకోండి. ఈవెన్ జాబ్ వచ్చిన తర్వాత కూడా నన్ను అడిగితే ట్రై చేయమనే చెప్తాను ఇంకా బెటర్ జాబ్స్కి. ఓకే, దాంతోపాటు కొంత ఫిజికల్ ఫిట్గా ఉంటాక కూడా ట్రై చేయండి. ఎందుకంటే పీఈటీ నెక్స్ట్ మీకు ఒకవేళ రిజల్ట్ వస్తే పీఈటీ అన్నది ఉంటుంది కాబట్టి దానికి కొంచెం ఫిట్గా కూడా ఉండాలి, మన యాక్టివిటీ అది చేయాలి కాబట్టి. ఓకే, సో వీటిని మెయింటైన్ చేస్తూ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. ఓకే, దట్ ఈస్ ద మ్యాక్సిమం పాసిబుల్ బెస్ట్ థింగ్ మనం చేయగలిగింది ఈ టైంలో. అండ్ మీరు కనుక రైల్వే గ్రూప్ డికి సీరియస్గా ప్రిపేర్ అవుతున్న, లాస్ట్ టైం మీకు కొన్ని మార్కుల్లో పోయి ఉండొచ్చు, లేకపోతే కొంచెం డౌట్గా ఉండొచ్చు కొంతమంది, మనం ఇంకొంచెం బెటర్గా చదివితే జాబ్ వస్తుంది అనుకునే వాళ్ళు, కానీ లేదు ఫస్ట్ టైం ఇప్పటిదాకా మనం అసలు స్టార్ట్ చేయలేదు, బాగా చదువుదాం ఈసారి జాబ్ తెచ్చుకుందాం అనుకునే వాళ్ళు, అది గ్రూప్ డి అయినా, ఏఎల్పి అయినా, టెక్నీషియన్ అయినా, ఎన్టీపీసీ అయినా, రైల్వేకి రిలేటెడ్ బెస్ట్ క్లాసెస్ మన యాప్లో దొరుకుతాయి. అది కూడా చాలా చాలా అఫోర్డబుల్ ప్రైస్లో
బెస్ట్ క్లాసెస్ 1 year వ్యాలిడిటీతో ప్రతి ఒక్క జాబ్ రిలేటెడ్ మనం అయితే క్లాసెస్ చేసాం. సో కింద డిస్క్రిప్షన్లో ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఆ క్లాసెస్ మీకు తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇది గ్రూప్ డీకి సంబంధించిన ఫుల్ కోర్స్ అనమాట. చూడండి ఎంత తక్కువ ప్రైస్గా ఉంది. అదే కూపన్ కోడ్ SARA అని వాడారు అనుకోండి, ప్రతి కోర్స్ మీద 10% డిస్కౌంట్ కూడా వస్తుంది అనమాట. ఓకే, సో ఈ ఆపర్చునిటీని ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ALP టెక్నీషియన్ క్లియర్ చేశాను, అలాగే NTPC క్లియర్ చేశాను, అండ్ అలాగే మన దగ్గర క్లాస్ చెప్పిన మిగతా వాళ్ళు కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆల్రెడీ మల్టిపుల్ జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు. సో ఆ లెవెల్ కంటెంట్ ఉంటుంది, డెమోస్ ఉంటాయి చూడండి. అండ్ కరెంట్ అఫైర్స్ ఫ్రీగా మనం ఎలాగో ఇస్తున్నాం. అలాగే ఫిట్టర్ సంబంధించిన ట్రేడ్ ఉంది, అండ్ ఇండివిజువల్ సబ్జెక్ట్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సో అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి చెక్అవుట్ చేయండి. అలాగే టెక్నీషియన్ కోసం ITI బ్యాక్గ్రౌండ్తో టెక్నీషియన్ గ్రేడ్ 3కి ప్రిపేర్ అవుదాం అనుకున్నా, లేదా ఇంటర్ బ్యాక్గ్రౌండ్తో ప్రిపేర్ అవుదాం అనుకున్నా, డిప్లొమా బ్యాక్గ్రౌండ్తో ప్రిపేర్ అవుదాం అనుకున్నా, మన దగ్గర బెస్ట్ క్లాసెస్ టెక్నీషియన్ సంబంధించిన ఫుల్ కోర్స్ అవైలబుల్గా ఉంది. ALPకి సంబంధించిన ఫుల్ కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది. సో ALP వాళ్ళకి ALP 2026 అనే కూపన్ కోడ్ వాడండి, ఎక్స్ట్రా 200 డిస్కౌంట్ కూడా వస్తుంది. సో అఫోర్డబుల్. అలాగే టెక్నీషియన్ వాళ్ళు ఒకవేళ టెక్నీషియన్ కోర్స్ తీసుకోవాలనుకుంటే TECH 2026 అని వాడండి. ఓకేనా? సో దాని మీద కూడా ఒక 200 దాకా డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. అండ్ మొత్తం ఇప్పటిదాకా డిస్కస్ చేసుకున్న మొత్తం అన్నీ ఒకే దానిలో కావాలనుకుంటే కాంబో కూడా ఒకటి ఉంది మన దగ్గర. సో అది కూడా తీసుకోవచ్చు. మెయిన్గా ఇది మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ఓకే, బాగా అనలైజ్ చేసి ప్రీవియస్ ఇయర్ ప్యాటర్న్స్ని అవన్నీ ఫుల్ కోర్స్ అన్నది తయారు చేస్తాం. సో తప్పకుండా చెక్అవుట్ అయితే చేయండి, మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే మీకు ఏదైనా అప్డేట్స్ రైల్వే రిలేటెడ్ కానీ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కానీ వెంటనే తెలియాలంటే మన ఎగ్జామ్ ట్రిక్స్ టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఉంటాయి. జాయిన్ అవ్వండి. అందులో అప్డేట్స్ ఏమైనా ఉంటే అక్కడ నేను ఇన్ఫామ్ చేస్తాను. అలాగే నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ ID కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ID అండ్ లింక్. ఒకవేళ మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే అక్కడి నుంచి ఫాలో అవ్వచ్చు. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. ఎందుకంటే మనం ఇట్లాంటి అప్డేట్స్ చేస్తుంటాం, దాంతోపాటు క్లాసెస్ చేస్తుంటాం, అండ్ గైడెన్స్ వీడియోస్ చేస్తుంటాం. సో ప్రాపర్గా మీరు ఏ జోన్ అప్లై చేస్తే బాగుంటుంది, ఇట్లాంటి గైడెన్స్ అన్నీ కూడా మన ఛానల్ నుంచి వస్తాయి. వన్ స్టాప్ సొల్యూషన్. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. అండ్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇటువంటి అప్డేట్స్. అంటే లైక్ గ్రూప్ D కేసు ఏమైంది అన్నది వాళ్ళు తెలుసుకుంటారు. అండ్ అలాగే హై పాయింట్లు ఇవ్వడం మర్చిపోద్దు. అండ్ మీకు ఇంకేదైనా వీడియో టాపిక్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి, ఆ టాపిక్ మీద వీడియో అయితే చేద్దాం. ఫైనల్గా ఈ వీడియోలో నేను ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో టెక్నీషియన్ షార్ట్ నోటీస్ వచ్చిందన్నా కదా, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ డీటెయిల్గా ITI వాళ్ళకి, ఇంటర్ వాళ్ళకి, డిప్లొమా, డిగ్రీ, CCA అందరూ అప్లై చేయొచ్చు. సో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ వీడియో చూడండి. అలాగే రైల్వేలో మనకి ఉద్యోగాలు తగ్గుతున్నాయంటూ ఒక ఇష్యూ అయితే జరుగుతుంది కదా, దాని మీద కూడా ఫుల్ ఇష్యూని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే చేశాను కదా. సో ఆ రెండు ఎండ్ స్క్రీన్లు ఇస్తాను, చూడండి. వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంతగా ఇలాంటి మంచి వీడియోస్ ఎందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.